వెల్కమ్ బ్యాక్ టు మై నెవర్ ఎండింగ్ స్టోరీ. సో, ఈరోజు మార్నింగ్ 5:00కి మన వంట అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు మనం సింపుల్‌గా అండ్ క్విక్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసుకుందాం. మూకుడులో కొంచెం ఆయిల్ వేసేసి, ఎగ్స్ అన్నీ వేసేసి, ఉప్పు, కారం వేసేసుకోవాలి. దాన్ని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. అయితే ఇక్కడ అందరికి ఒక టిప్‌లాగా కాదు గానీ నేను నేర్చుకున్నది మీ అందరికి చెప్తున్నాను. ఎగ్స్ అన్నీ డైరెక్ట్‌గా మూకుడులో వేయకండి. కర్మగాలి ఏదన్నా ఒకటి ఖరాబ్ అయితే మాత్రం మొత్తం పడేయాల్సొస్తది. అయితే మళ్ళీ సేమ్ మూకుడులో కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని అండ్ ఇప్పుడు కొంచెం క్యాబేజ్ అండ్ క్యారెట్ కూడా వేసేసుకున్నాను. దాన్ని కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఇప్పుడు వేడి వేడి వండుకున్న అన్నము అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకుంటే మాత్రం మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయినట్టే. సో, సింపుల్ అండ్ క్విక్‌గా ఉంది కదా! మీరు కూడా ట్రై చేయండి మరి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తున్నాం అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.